తేజ న్యూస్కి స్వాగతం. సంఘం కావలి కాలువ ప్రధాన రెగ్యులేటర్ నుండి దిగువకు విడుదల చేసిన ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి మంగళవారం ఉదయం కావలి కాలువకు రెగ్యులేటర్ నుండి సాగునీరుకు నీటిని విడుదల చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ నీటిని విడుదల చేయడం ద్వారా ఈ కాలువను ఆనుకుని ఉన్న వందల ఎకరాల పొలాలకు ఎంతో ఉపయోగకరమని, ఏ రైతు కూడా నీటి కొరతతో తమ పంట నష్టపోకూడదని, ప్రతి ఒక్క రైతుకు సాగునీరు, త్రాగునీరు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. ప్రతి రైతుకు సాగునీటితో పాటు ఫర్టిలైజర్, యూరియా కొరత రాకుండా చూసుకుంటామని, ప్రతి రైతు ఆనందంగా ఉండటమే మా లక్ష్యమని, ఈ ప్రభుత్వంలో రైతులకు ఎన్నో మంచి పనులు జరిగాయని, ముందు ముందు ఇంకా మంచి పనులు జరుగుతాయని, ప్రజాసేవే మా సంకల్పమని, రైతులకు సంబంధించి పథకాలను ఎన్నో ప్రారంభించామని, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు నేరుగా తన బ్యాంక్ అకౌంట్లో పడుతుందని వారు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, సోమశిల ఎస్సి రమణారెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు, నీటి సంఘం అధ్యక్షులు, మండల టీడీపీ అధ్యక్షులు బాణ శ్రీనివాసులు రెడ్డి, సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, పట్టాభి రామిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. అండి, ఈ రోజున సోమశిల ప్రాజెక్టు కింద కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదర సమానులు, కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అలాగే మనకు ఇక్కడ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ మన కేశవ చౌదరి గారు, ఎస్సీ గారు, అలాగే మధుబాబు గారు, అలాగే మా భాస్కర్ రెడ్డి గారు, మన జయచంద్రారెడ్డి గారు, చిన్న గారు, అందరికీ కూడా రైతు సోదరులకి, అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా 17 నెలలైంది. మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది. మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. 149 చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం, ఓఎన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోదు. ఎక్కడ వదిలేశారు. మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు, వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది ఈ రైతుల మీద ముక్కుతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ అది గమనించాలి. కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి 18,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు. అలాగే మీరు ఈరోజు చూశారు, చెరువులనే కాదు సోమశిల ఉత్తర కాలువ చూశారు. సోమశిల ఉత్తర కాలువ ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు రిజర్వాయర్ దాకా వాళ్ళకి కూడా కనుక్కొని చేసుకోవడం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడికి టైలెండ్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెండ్ వరకు వారికి మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కావల కాలువ మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సోదర సమానులు మన కావ్య కృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాము ఇది చేసామని. ఈ రోజున అన్నదాత సుఖీభావ తీశారు. రేపు మళ్ళా 2వ విడత రైతుకి మనం అన్నదాత సుఖీభావ డబ్బులు అయిపోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి, అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం. ఈ సోమశిల ఉత్తర కాలువ ఒకటి, కావల కాలువ ఒకటి, 2 కాలువల వల్ల 2.5 మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి. మిగతా మండలాలు కూడా రాబోయే రోజుల్లో మన కళలు సహకారం చేసుకునేదానికి
బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు, మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రివర్యులు, అలాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పేద నియోజకవర్గాలకి